ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా అమరాబాద్ మండల కేంద్రంలో ఈ యొక్క కొత్త బస్టాండ్ ఆవరణలో చెట్లు నాటి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ యొక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశంలో ఒకే జెండా, అది జాతీయ జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే మన భారతదేశం అంతా కూడా సమైక్యంగా ఐక్యంగా ఉండాలని, జమ్మూ కాశ్మీర్లో 370 యాక్టివ్ను రద్దు చేయాలని ఆ రోజు అతడు ఆ యొక్క కార్యక్రమం కోసం జమ్మూ కాశ్మీర్కు వెళితే అక్కడ అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేసి అతన్ని విషము ఇచ్చి చంపడం జరిగింది. జైల్లోనే ఈ రోజు చనిపోయినటువంటి సందర్భంగా భారతదేశం మొత్తము ఈ రోజు ఒక మేధావిని, ఒక మహనీయుని కోల్పోయినటువంటి రోజు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అనుకున్న కలలు కన్నటువంటి కళ మన నరేంద్ర మోడీ గారు ప్రధానిగా అయిన తర్వాత కాశ్మీర్ లో 370 యాక్టివ్ ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడమే కాకుండా అక్కడ ఇప్పుడు ఒకే రాజ్యాంగం భారతదేశం మొత్తంలో ఏ విధంగా అయితే జరుగుతుందో జమ్మూ కాశ్మీర్ లో కూడా అదే విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రోజు వారు ఆ రోజు కలలు కన్నటువంటి సహకారాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఆ సహకారాన్ని చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ, భారత్ మాతాకి జై.